అయితే ఇదంతా నడుస్తుంది కదా వ్యవహారం బీజాక్షరం వాళ్ళ అనుచరులు అక్కడ అంటే నాకు తెలియదు అక్కడ ఆయన వెళ్తాడని ఆ రోడ్కి వచ్చేసి నువ్వు ఇక్కడ ఎందుకు వెళ్తున్నావు, ఇది ఇక్కడ తిరిగే ప్లేస్ కాదు, నువ్వు ఇక్కడ ఎందుకు వాకింగ్ చేస్తున్నావు అని గొడవ పెట్టుకున్నాను అతను. ఓకే, నేను అన్నా ఇదంతా మరి నాకైతే తెలియదు, ఇట్లా నేను రెగ్యులర్గా చేస్తాను, నాకు ఎవరు అదంతా నాకు తెలియదు అంటే మీరు కావాలి ఇచ్చే మీరే చేయించింది ఇదంతా, ఈ బీజాక్షరం పని చేయించడు, ఇక ఆర్తి పని చేయించడం మీది నాటకం ఉంది ఇదంతా అని నా మీకు దాడి చేసిన. అంటే గతంలో ఇంతకు ముందు ఏమన్నా మీకు వాళ్ళకి ఏమో శత్రుత్వం కానీ చిన్న చిన్న విరోధాలు కానీ అలాంటివి ఏం లేదు? తర్వాత మీరు పోలీసులను ఆశ్రయించారు? పోలీసులు ఆశ్రయించినాము, పిటిషన్ ఇచ్చినాము, వాళ్ళు రాత్రి పొద్దున్న రమ్మన్నారు, వచ్చేదాకా ఇద్దరి మీద కేసు తీసేసి. మీ పైన ఏం కేసు పెట్టారు? 296 ఏదో అని అంటే చిట్టిండి అని పెట్టి. వారిపై ఏం కేసు పెట్టారు? ఆయనకు ఒక ఎక్స్ట్రా ఒక సెక్షన్ ఎక్స్ట్రా పెట్టారు దాడి చేసిన. ఓకే, మరి ఇరు వర్గాల మధ్య ఏమైనా సంధి ఏమైనా కుదిరిందా? అదే పోలీస్ బయట కేసు చేసింది నిన్న, ఎంఆర్ఓ దగ్గర అటెండ్ కమ్మన్నారు, నిన్న అయినాము. ఇప్పటికైతే ఆ ప్లేస్ ఆ స్టేజ్లో. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ప్రధాన పూజారిపై దాడి చేసిండు అంటే న్యాయం లేదు ఇక్కడ, న్యాయం ఎక్కడ ఉంది? మనకు ఆయన దాడి చేసి మా మీద కేసు పెట్టలేదు పోలీసులు. మళ్ళీ నేను ఇచ్చిన ఏదైతే పిటిషన్ ఇచ్చినా దాన్ని మార్చేసి వేరేది రాసుకున్నారు వాళ్ళు రాసినప్పుడు సిగ్నేచర్ తీసుకున్నారు. నాకు తెలియదు అప్పటి వరకు, ఆ పిటిషన్ బయట వచ్చిందాకా తెలియదు. మళ్ళీ రేపు నమ్మకం రాస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే మీరు ఎండోమెంట్లో ప్రధాన అర్చకులు, మీరు అర్చక సంఘం కూడా ఉంటుంది, మీకు ఒకటి ఎండోమెంట్ సార్ తరఫున ఉంటుంది, అలాగే ఎండోమెంట్ కూడా మీకు అండగా ఉంటుంది. యూనియన్ కూడా ఉంది. సో మీరు ఏం కార్యాచరణ చేయబోతున్నారు? అయితే ఇంకా ఎవరు అంటే స్టేట్ నుంచి అయితే స్పందించలేదు, మా యూనియన్ నుంచి అంటే వాట్సాప్ గ్రూప్లో తప్ప ఇక్కడ స్పందించలేదు. ఏం చేస్తారో చూడాలి. అంటే మేమైతే అడుగుతున్నాము న్యాయం చేయమని, చూద్దాం అమ్మవారు చూస్తారని. అలాగే ఈ వేదభారతి విద్యాలయం అని చెప్పి విద్యాపీఠం అని చెప్పేసి బీజాక్షరాలు అలాగే హారతులు అని చెప్పేసి కూడా బాగా ప్రధానంగా ఇటీవల కాలంలో బాగా వినిపిస్తుంది. అసలు ఏంటి అసలు ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి? అసలు అన్ని శాస్త్ర విరుద్ధం అవన్నీ. మన తెలంగాణ రాష్ట్రం లోపల నదీ తీర ప్రాంతాల నిత్యారతి ఎక్కడ ఉంది చెప్పండి నాకు? ధర్మపురి ఉంది, భద్రాచలం ఉంది, బాసర ఉంది, కాళేశ్వరం ఉంది, మళ్ళీ ఇంకా ఇక్కడ కందకుర్తి ఉంది, అన్ని దగ్గర నదులు ఉన్నాయి. ఇక్కడ నిత్యారతి లేదు. మరి ఇక్కడ ఏంది అంటే మనం చేయాలనుకుంటే శాస్త్రోక్తంగా చేయమని అది డిపార్ట్మెంట్ ప్లేస్ గవర్నమెంట్ నిర్ణయించాలి. వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, డిపార్ట్మెంటే ఏమంటలేదు. మేము ఈ గతంలో ఉన్న ఈఓ గారు సపోర్ట్ చేశారని మేము అడ్డుకున్నాము. ఇప్పుడు ఈఓ పక్క మనకు తెలియదు కాబట్టి ఆయన ఏమనలేదు కాబట్టి అదే కంటిన్యూ వల్ల ఈ గొడవలు అయింది. అంటే ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు? ముఖ్యంగా చూస్తుంటే స్థానికులు అంటే ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన ఉంటారు, అంటే మంచి చేసేవాళ్ళు మంచి ఇవి తప్పు అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన వాళ్ళకి భయపడి బయటకు వస్తుంది. ముఖ్యంగా చూసినట్టే ఈ విద్యాపీఠంలో కుల మతాలకు విరుద్ధంగా అంటే రెండు కులాలు అన్నట్టు మతాలను కలుపుతున్నారు, ఇటు కులాలను కలుపుతున్నారు, అది నిజమేనా? 100%. ఇప్పుడు ముస్లిమ్స్కు ఆటో రైల్వే స్టేషన్ దిగగానే మా వేద పాఠశాలకు తీసుకురండి, గుడి కాదు ముందు మనదే వేద పాఠశాల తర్వాత గుడి అంటున్నారు. అమ్మవారు లేదు ఇక్కడే అమ్మవారు ఉంది అంటున్నారు. ఎంత దూరం అయితే. మరి ఎండోమెంట్ నుంచి కూడా మీకు ఎలాంటి? ఎండోమెంట్ నుంచి అంటే ఈవో మీద డిపెండ్ ఉంటుంది. ఈవో గారు గతంలో విజయరామారావు ఉంటే చాలా సపోర్ట్ చేసింది, మీరు చేయండి మీ వెనకాల నేను అని చెప్పి చేసినాము. దాన్నే దృష్టి ఉంచుకొని ఇప్పుడు దాడి చేయడం జరిగింది. అంటే అప్పుడు మనం ఫాస్ట్గా పోయినాం కదా, అవన్నీ అంటే ఫాస్ట్గా అంటే అమ్మవారి కోసం, మన స్వార్థం ఏం లేదన్న, మనకు వచ్చేది నా ఉద్యోగం నాకు ఉంటుంది, అందరితో నేను ఉండొచ్చు. కాకపోతే మనం దేవాలయంలో పనిచేస్తున్నాము, పరచకుడిగా మనము అది తప్పు అని అడగాలి కాబట్టి అడిగింది. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు దాడి జరిగి సుమారుగా 3 రోజుల నుంచి 4 రోజులు అవుతున్నది. ఈ బ్రాహ్మణ సంఘాలు కానీ బ్రాహ్మణ పరిషత్తులు కానీ అర్చక సంఘాలు కానీ మీకు ఏమైనా మద్దతు పలకాయా ఇప్పటివరకు? ప్రస్తుతం అయితే ఏం లేదు. మన బ్రాహ్మణ TB-AAS నుంచి అందరూ స్పందించారు. కొంతమంది వచ్చి కలవడం కూడా జరిగింది, కూడా మాట్లాడడం జరిగింది. మిగతా అర్చక సంఘాలు కానీ ఇంకా ఇతర మా దేవాలయ యూనియన్ కానీ ఎవరు సంప్రదించలేదు, అడగలేదు. అంటే మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వాకింగ్ చేస్తున్న తరుణంలోనే మీపై దాడి జరిగింది. రాబోయే కాలంలో మళ్ళీ మీపై మీకు ఏమైనా ప్రాణహాని ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? వాళ్ళతో 100% దుర్మార్గులు ఉన్నంతసేపు అంటే ఇప్పుడు ఇక్కడ స్వామీజీ దగ్గర వాళ్ళు అక్కడ మన ఊరు వాళ్ళే పనిచేస్తున్నారు కాబట్టి చెప్పలేము, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలుస్తలేదు. ఎప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళ బ్రాహ్మణ గురించి బలసరిగా మాట్లాడుతున్నారు, కులంలో దూషించి మాట్లాడుతున్నారు. ఫ్యామిలీతో ఇక్కడ ఉంటున్నారు, మీకు అంటే ప్రాణహాని ఉన్నట్టు ఏమైనా మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారు? పరిస్థితులు ఎప్పుడు ఏ పరిస్థితులు వస్తే మనం ఊహించలేం కదా, జాగ్రత్త ఉన్నది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చిందని చెప్పి తెలుస్తుంది. వచ్చిన తరుణం అప్పుడే వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంది? వచ్చినప్పుడు నో వేరు, ఏదో వేదము ఆయన
అది ఏ నేర్పుకోవాలని ఎవరు ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇవన్నీ ఎక్స్ట్రా కార్యక్రమాలు ఏవైతే జనరంజకంగా చేసి డబ్బులు లాగడము, జనాలు మభ్య పెట్టడం, భుజాక్షరము, ఆరు తినడము, మా దగ్గర అది ఉంది ఇది ఉంది అని తాయితులు ఇవ్వడము, అది చేయడం ఇది చేయడం, కంకణాలు కట్టడం అన్ని చేసి దేవాలయం యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అడ్డుకున్నాం. ఇలా మా స్వార్థం ఎలాంటిది లేదు. మేము అమ్మవారి కోసమే పనిచేసినాము, దేవాలయం కోసమే పనిచేసినాము. ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఇప్పుడు కోటేశ్వరుడు. ఆయన ఓకే, గతంలో ఆశించేవాడు, ఇప్పుడు శాసిస్తున్నాడు బాసరని. అందులో భాగమే మీపై దాడి అంటారా? 100%. మీరు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేని కానీ ఇంకెవరిని సంప్రదించలేదు. నేను ఎవరి దగ్గరికి పోలేదు. దాడి జరిగిన నుంచి నేను కంప్లైంట్ ఇచ్చి ఇంట్లోనే ఉన్నాను. నేను ఎవరికి అడగలేదు. న్యాయం ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఒప్పుకుంటూ ఉన్నాను. ఎవరైనా విశ్వ హిందూ పరిషత్ నుంచి కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కానీ మిమ్మల్ని ఎవరి నుంచి పరామర్శించారు? ఎవరు రాలేదు. మీకు అంటే చివరిగా ఏం కావాలనుకుంటున్నారు? న్యాయం కావాలి. మనం దేవాలయం కోసం పోరాడినాం కాబట్టి నువ్వు అమ్మవారు అంటే అందరిది, నా ఒక్కడిది కాదు. రాష్ట్రంలో ఉన్న వారికి అందరికీ సరస్వతి అమ్మవారు అమ్మ కరుణ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. కానీ ఉద్యోగిగా ఎక్కువ ప్రయత్నం ఇక్కడ ఉన్న విషయాలు మనకి ఎక్కువ తెలుస్తాయి కాబట్టి రియాక్ట్ అయినాం అంతే. వేరే ఏం లేదు. అందరూ దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.